చాలామంది తమ వ్యాధికి మాత్రమే చికిత్స చేస్తారు, కానీ అది ఎక్కడ మొదలవుతుందో ఆ మూలానికి మాత్రం పట్టించుకోరు. వ్యాధి గుండెలో ప్రారంభం కాదు, కాలేయంలో ప్రారంభం కాదు, అది మొదలయ్యేది జీర్ణక్రియలోనే. రోగాహ సర్వే అపి మందాగ్నే, అంటే జీర్ణాగ్ని బలహీనమైతే అన్ని రోగాలు పుడతాయి. ఆయుర్వేదంలో జీర్ణక్రియని అగ్ని అంటారు. మన శరీరంలోని జీవక్రియల అగ్ని. ఈ అగ్ని బలంగా ఉంటే ఆహారం శక్తిగా మారుతుంది, ధాతువులు బలపడతాయి, రోగ నిరోధక శక్తి మెరుగవుతుంది. కానీ ఈ అగ్ని బలహీనమైతే ఆహారం సరిగా జీర్ణం కాదు, ఆమ అంటే విషతుల్య పదార్థాలు తయారవుతాయి, శరీరంలో నెమ్మదిగా వాపు పెరుగుతుంది, అంటే ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది. ఇదే వ్యాధి ప్రారంభం. ఈ రోజుల్లో మనం దీనిని ఇలా అంటున్నాం: గట్ హెల్త్ సమస్యలు, స్లో మెటబాలిజం, క్రానిక్ ఇన్ఫ్లమేషన్. వేలాది సంవత్సరాల క్రితమే ఆయుర్వేదం దీన్ని గుర్తించింది. ఆయుర్వేదం వ్యాధి చికిత్సతో ప్రారంభం కాదు, జీర్ణక్రియ సరిచేయడంతో ప్రారంభం అవుతుంది. అగ్ని బలపరిస్తే శరీరం తానే స్వయంగా పునరుద్ధరించుకోవడం ప్రారంభిస్తుంది. ఇదే శ్లోకం నుంచి సైన్స్ వరకు ప్రయాణం. స్పష్టంగా, సత్యంగా ఆయుర్వేద జ్ఞానం కోసం వర్ధన్ ఆయుర్వేదాన్ని ఫాలో అవ్వండి. ఎందుకంటే నిజమైన ఆయుర్వేదం సరిగ్గా అర్థం చేసుకుంటే చాలా సరళమైనది. మీకు భోజనం తర్వాత ఉబ్బరం లేదా బరువుగా అనిపిస్తుందా? అగ్ని అని కామెంట్ చేయండి.